చైనాలో అతిపెద్ద ఎడారి ప్రాంతాలు గోబి డిజర్ట్ అండ్ తకల్మకన్ డిజర్ట్. ఇక్కడ ఎప్పుడు భయంకరమైన ఇసుక తుఫాన్లు వచ్చి వ్యవసాయ భూములు, రోడ్లు, ఇల్లు అన్ని ఇసుకతో నిండిపోయాయి. ఎడారి ప్రాంతం విస్తరించుకుంటూ వెళ్లి చైనాలో దాదాపు 25% దాకా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. ఈ ఇసుక తుఫాన్ల నుంచి వ్యవసాయ భూముల్ని కాపాడుకోవడం కోసం చైనా 1978లో 3 నార్త్ షీల్డ్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. దీన్నే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ సారాంశం ఏంటంటే ఎడారి ప్రాంతంలో పెరగగలిగే చెట్లైన ఆప్రికాట్ ట్రీస్, స్ట్రాబెర్రీస్, స్వీట్ వెచెస్ ఇలాంటి పలు రకాల చెట్లని ఈ ఎడారి ప్రాంతం చుట్టూ పెంచుతారు. ఇవి ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఆ ఇసుక విస్తరించకుండా ఒక అడ్డుగోడలాగా ఆపగలుగుతాయి. ఆ విధంగా ఈ 46 సంవత్సరాల్లో తకల్మకన్ డిజర్ట్ చుట్టూ 3046 కిలోమీటర్ల దాకా చెట్లు పెంచి 50% దాకా ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసుకున్నారు. 2050 కల్లా ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయాలన్నదే వీళ్ళ టార్గెట్. ఇలా చెట్లు పెంచి ఇసుక తుఫాన్ల నుంచి వాళ్ళ వ్యవసాయ భూముల్ని కాపాడుకుంటున్నారు.